తొందరగా దేవుడు తీసుకుపోతారన్నది ఇది ఒక ఉదాహరణ. అటువంటి సుబ్రహ్మణ్యం మన దగ్గర లేకపోవడం, మన మధ్య లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన తెలియజేసుకుంటూ ఆయనకి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే ఇటువంటి పరిస్థితుల్లో తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని జీవించుకునే మనోధైర్యాన్ని నా దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, ఇంకా చెప్పాలంటే నా చిన్నప్పుడు జర్నలిస్ట్ అంటే ఒక సంఘంలో ఒక విధమైన గౌరవం. ఎందుకంటే ఉండేది 4, 5, 6 ఉండేవారు. ఇప్పుడు 100 కొద్ది జర్నలిస్టులు, అందులో కొంతమంది చేసిన పనుల వల్ల ఈరోజు జర్నలిస్టులు కూడా మంచి పేరు లేకపోవడం అందరం చూస్తాం. కానీ ఇన్ని సంవత్సరాలు కష్టపడినా ఈరోజు సొసైటీలో జరుగుతున్నటువంటి ప్రతి నిజాన్ని కూడా వెలికి తీసే పనిలో 24/7 పనిచేసినా సరే, వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి పెన్షన్ కానీ లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరంగా చెప్పారు ఆడపల్లి గారు. తప్పకుండా వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వాలని, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటూ, అలాగే మన సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకి నా తరఫున 50,000 రూపాయలు నేను భీమేశ్వర జర్నలిస్ట్ సంఘం తరఫున వారి కుటుంబానికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, తప్పకుండా 2 రోజుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కలుస్తాం. తప్పకుండా వాళ్ళ పిల్లలు కూడా చాలా చిన్నవాళ్ళు అని చెప్పారు. తప్పకుండా వాళ్ళ చదువు కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఈ విధంగా తెలియజేసుకుంటూ, మరొకసారి సుబ్రహ్మణ్యానికి ఆ దేవుడు ఆత్మశాంతి కలగాలని, అలాగే మరీ ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని కలిగించాలని దేవుడిని కోరుకుంటూ మరొకసారి సెలవు.